తెలుగు గీతాలు ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పంచతత్వాకి జై, గౌరనితాయికి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై, పతిత పావన్ జయ పతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण माता दंडवत प्रणाम. हरे कृष्ण माता श्री चैतन्य हरे कृष्ण. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే అందరికీ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. అందరికీ దండవత్ ప్రణామాలండి. అందరికీ హరే కృష్ణ. మ్యూట్లో ఉండండి మాతాజీ. సో మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు మనం 18వ అధ్యాయం నుండి 13, 14 శ్లోకాలు చూద్దాం. 13వ శ్లోకం, 18వ అధ్యాయం 13వ శ్లోకం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. భావము: ఓ బాహువుడైన అర్జున, వేదాంతమును అనుసరించి కర్మలు సిద్ధించుటకు 5 కారణములు కలవు. వానినిప్పుడు నా నుండి ఆలకింపుము. 14వ శ్లోకం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. భావము: కార్యస్థానము దేహము, కర్త, వివిధ ఇంద్రియములు, వివిధములైన యత్నములు, చివరగా పరమాత్ముడు అనడి ఈ 5 కార్యమునకు కారణములై ఉన్నవి. ఈరోజు 13, 14 శ్లోకాల్లో ఏం చెప్తున్నారండి? ఇది ఎలా అంటే, మనం ఈ ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, వేదాంతాలను అనుసరించి ఏ కర్మ జరగాలన్నా సరే 5 కారణాలు ఉంటాయి, 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి అని చెప్తున్నారు. కారణాలు 5 ఉంటాయి అని ఫస్ట్ శ్లోకంలో చెప్పారు. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఆ 5 ఏంటి అనే దాని గురించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి డీటెయిల్డ్‌గా చెప్పారనమాట. అయితే ఇప్పుడు జనరల్‌గా మనం ఎలా ఆలోచిస్తామంటే, నేనే చేస్తున్నాను, నేనే ఇవన్నిటికి మనల్ని మనం సెంటర్‌లో పెట్టుకొని మనమే ఏది జరిగినా సరే నేనే చేశాను, నా ఇంద్రియాలు నేను నా సొంత తెలివితేటల్ని వాడి నేను ఈ కర్మని చేశాను, నా యాక్టివిటీస్ అన్నిటికీ మనల్ని మనం కారణంగా చెప్పుకుంటాం అనమాట. కానీ ఈరోజు శ్లోకంలో ఏంటంటే, యాక్చువల్‌గా మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా భగవంతుడి అనుగ్రహం అనేది ఉండాలి. అల్టిమేట్ డూయర్ అంటే ఫైనల్‌గా మన కర్మకి మనకు కంప్లీట్ అవుతుంది, మనం చేయగలుగుతున్నాము అనంటే దానికి భగవంతుడు కారణం అనే విషయాన్ని, అంటే భగవంతుడు కారణం, ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేము అనే విషయాన్ని ఈరోజు శ్లోకంలో మనం చూస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ మనం ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి. జనరల్‌గా మనం ఏం చేస్తాం, ఫ్యాన్ ఆన్ అవ్వాలంటే మనం స్విచ్‌ని ఆన్ చేస్తాము. స్విచ్‌ని ఆన్ చేయగానే ఫ్యాన్ రన్ అవుతుందనమాట. నాకు ఫ్యాన్ ఇష్టం లేదు, చలిగా ఉంది, నేను ఆపేయాలనుకుంటున్నాను. వెంటనే మనం ఏం చేస్తాం, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాం అనమాట. జనరల్‌గా మనం ఎలా ఆలోచిస్తాము, ఓకే,
నేను ఫ్యాన్ ఆన్ చేశాను కాబట్టి అది ఆన్ అయింది. నేను ఆఫ్ చేశాను కాబట్టి స్విచ్ ఆఫ్ చేశాను కాబట్టి అయిపోయింది. అంటే నేనే కంట్రోల్ చేస్తున్నాను అని మనం ఒక రాంగ్ కన్సెప్షన్‌లో ఉంటామనమాట. రాంగ్ ఐడియాతో ఉంటాము. అయితే యాక్చువల్‌గా సపోజ్ ఇప్పుడు మెయిన్ సోర్స్ ఏదైతే ఉందో దాని నుంచి పవర్ సప్లై ఆగిపోయిందనుకోండి. అప్పుడు నేను ఎన్ని సార్లు ఆ స్విచ్‌ని పట్టుకొని ఆన్, ఆఫ్ చేసినా సరే ఆ ఫ్యాన్ అనేది రన్ అవ్వదనమాట. ఆహ్, కదా! అంతే అంటే ఏం జరుగుతుందిక్కడ? నేను మెయిన్ కారణం కాదనమాట. మనం మన పార్ట్‌ని అంటే మనం జస్ట్ మన అవయవాల్ని యూజ్ చేసి ఆ చేతిని యూజ్ చేసి మనం స్విచ్ ఆన్, ఆఫ్ చేసినంత మాత్రాన అవ్వట్లేదు. అక్కడ ఆ మెయిన్ సప్లై నుంచి పవర్ లేకపోతే మనం ఎన్ని సార్లు చేసినా అవ్వదనమాట. అలాగే ఏంటంటే ఇంకా మన ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి అనంటే మెయిన్ కర్త అంటే ఇక్కడ మెయిన్ కర్త మనం కాదు. ఆహ్, ఇంకా ఎవరో ఉన్నారనమాట. ఇంకొక ప్రతి దానికి కూడా మనం ఏ కర్మ చేసినా సరే దానికి పైన కృష్ణుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలనమాట. అంటే ఒక సుపీరియర్ అథారిటీ ఉన్నారు. వాళ్ళ శాంక్షన్ చెయ్యందే ఏమి జరగదనమాట. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ప్రభుపాదులు వారి భాష్యంలో ఏం చెప్తున్నారంటే, ఈ ఒక్క పాయింట్ మాత్రమే కాదు. అంటే అల్టిమేట్ కర్త అనేది మనం కాదు కృష్ణుడు అనే విషయం మాత్రమే కాకుండా ఇప్పుడు కృష్ణుడికి సంబంధించిన కర్మలకి మనం భగవద్గీత థర్డ్ అధ్యాయంలో చదువుకుంటాం. మనం ఏ కర్మ చేసినా సరే దానికి ప్రతి ఫలం అనేది రిజల్ట్ అనేది మనకొస్తూ ఉంటుందనమాట. మనకి న్యూటన్స్ థర్డ్ లా చదువుకున్నాం కదా! థర్డ్ లా ఏంటంటే ఫర్ ఎవ్రి యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ ఉంది అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి చర్యకి ఆహ్, మనం చేసే ప్రతి చర్యకి కూడా ప్రతిచర్య ఉంటుంది అని ఆహ్, హ్మ్. అలాగే కదండీ వస్తుంది. అంటే ఫర్ ఎవ్రి యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మనం ఏ కర్మ చేసినా సరే దానికి ప్రతిఫలం అనేది మనకొస్తుందనమాట. ఇప్పుడు బాల్‌ని తీసుకొనెళ్లి గట్టిగా గోడ మీద కొట్టామనుకోండి అదేమవుతుంది? మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. మళ్ళీ మనం మన దగ్గరికి ఆ బాల్ అనేది వస్తుందనమాట. అలాగే ఏంటంటే మనం ఏ కర్మ చేసినా సరే అంటే నేనే చేశాను అని అనుకుంటున్నాం కదా! అలా అనుకుంటున్నాం కాబట్టి మనకి ఆ రిజల్ట్ కూడా మనకే వస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారనమాట. కాకపోతే ఇక్కడ ఒక్కటి ఏంటంటే మనం కృష్ణుడు మళ్ళీ ఇంకొక విషయాన్ని ఏం చెప్పారు మనకి కర్మయోగాలో మనం వికర్మ చేసినా, కర్మలు చేసినా మనకి ఆ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఒకసారి పుణ్యం వస్తుంది. ఒక్కొక్కసారి పాపం అనేది వస్తూ ఉంటుందనమాట. అలా కాకుండా ఏంటంటే, మనకి ఏ కర్మ రాకుండా ఉండాలి అంటే, కృష్ణ సంబంధమైన కర్మలు చెయ్యాలి అని భగవంతుడు చెప్తున్నారు. అది ఎలాగా అంటే, దానికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎందుకంటే కృష్ణుడికి సంబంధించిన కర్మలు చేస్తే మనకి కర్మ రాదు. మనకి ఎలాంటి ఏమంటారు పాపం, పుణ్యము ఇలాంటి రిజల్ట్ అంతా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి రావు. కృష్ణుడు అన్నీ చూసుకుంటారు అనేది మనం చెప్పుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. అదేంటి అంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారనుకోండి. డాక్టర్ చేతిలో కత్తుంటుంది. తర్వాత ఒక హంతకుడి చేతిలో కూడా కత్తి ఉంటుంది కదా! అయితే ఇప్పుడు హంతకుడు కత్తి ఒకటే. కాకపోతే అది మనం ఎలాగా వాడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరైనా ఇప్పుడు ఆహ్, మనం కత్తి తీసుకొనెళ్లి మన పక్కింటోళ్ళని పొడిచామనుకోండి, వాళ్ళేదైనా అరిచారు అని చెప్పేసి కోపంతో మనం వాళ్ళని పొడిస్తే ఏమవుతుంది? పోలీసులు మనల్ని వెంటనే వచ్చి తీసుకొనెళ్ళిపోయి జైల్‌లో పడేస్తారు. అదే కత్తిని ఒక డాక్టర్ చేతిలో ఉండి అతను సర్జరీ చేసి మన బాడీలో మనము కత్తితో కడుపులోనే పొడుస్తున్నాము. డాక్టర్ కూడా కత్తితో కడుపులోనే పొడుస్తున్నారు. కాకపోతే ఆ పొడిచేదానికి అథారిటీ డిఫరెన్స్ ఉందన్నమాట. మనం ఎలాంటి అథారిటీ కాదు. వేరే వాళ్ళని మన పక్కింటోళ్ళని మనం పొడుస్తున్నాము అంటే అది మనల్ని మనం సెంటర్‌లో పెట్టుకున్నాం. నాకు కోపం వచ్చింది. ఓకే. నాకు కోపం వచ్చింది. అందుకే నేను పొడిచేసానన్నమాట. కడుపులోనే పొడిచాను నేను కూడా. తర్వాత డాక్టర్ ఏం చేశారు, ఆహ్, ఒక పేషెంట్‌ని ఒక పేషెంట్‌కి కడుపు కట్ చేసి, ఆ కడుపులో ఏదో ప్రాబ్లమ్ ఉందన్నమాట. ఆ పర్టిక్యులర్ పేషెంట్‌కి. ఎక్స్‌ట్రా ఫైబ్రాయిడ్స్ ఏవో ఫార్మ్ అయ్యాయి. లేకపోతే ఎక్స్‌ట్రా ఫ్లెష్ ఏదో ఫార్మ్ అయింది. మొత్తానికి ఏదో కడుపులో అన్‌వాంటెడ్‌ది ఉందన్నమాట. మనకు అవసరం లేని ఏదో ఎక్స్‌ట్రా ఫ్లెష్ డెవలప్ అయిపోయింది. ఎక్స్‌ట్రా మాంసం డెవలప్ అయిపోయిందన్నమాట. దాన్ని డాక్టర్ ఏం చేశారు, కట్ చేసి తీసేసారన్నమాట. తర్వాత కుట్లేసారు. అంతా పర్సన్ బానే ఉన్నాడు. అయితే ఇద్దరం చేసింది ఒకటే పని కదండీ! ఇద్దరం కడుపులోనే పొడిచాం.
అప వేర్వేరు వాళ్ళని. కాకపోతే నేను పొడిచినప్పుడు నన్ను నేను సెంటర్‌లో పెట్టుకున్నాను. నాకు కోపం వచ్చింది. నన్ను అనరాని మాటలన్నారు. అందుకే నాకు కోపం వచ్చింది. పొడిచేశాను. నన్ను తీసుకొనెళ్లి జైల్‌లో పెట్టారనమాట. అదే డాక్టర్ చేసినప్పుడు ఆ డాక్టర్ ఒక ఆ పేషెంట్‌ని రక్షించడానికి పొడిచినా దానివల్ల ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి మంచి జరిగింది. అదనమాట అక్కడ తేడా. అలాగే ఏంటంటే మనం అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ సోల్జర్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు సైనికులుంటారు. ఆ బోర్డర్‌లో ఉండి, మనం హ్యాపీగా దేశంలో ఉండి, అన్ని ఫెసిలిటీస్ అనుభవిస్తూ, మనం చాలా ప్రొటెక్టెడ్‌గా ఉన్నామనమాట. మనల్ని ఎవరు వచ్చి ఎవరు మన ఎస్పెషల్లీ మిగిలిన కొన్ని ఫారిన్ కంట్రీస్‌లో లైక్ యూఎస్‌లో అక్కడంతా వదిలేసినా, అట్‌లీస్ట్ మనం ఇక్కడ ఈ మన భారతదేశంలో ఉండి, మనం చాలా ఎవరు వచ్చి మనల్ని గన్‌తో టక 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 పేల్చేయరు. లేతే ఎవరైనా సడెన్‌గా వచ్చి అన్‌లెస్ అండ్ అంటిల్ మనం ఏదైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే ఎవరినైనా ఏదైనా హాని చేస్తే ఎవరికైనా అప్పుడు మనకి ఏదైనా చేస్తారేమో కానీ, అంటే ఏదైనా పగలు, ప్రతీకారాలు అలాంటివేమైనా ఉంటే, లేకపోతే మనలాంటి నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు చాలా ప్రొటెక్టెడ్‌గా ఉన్నామనమాట. కానీ సోల్జర్స్‌ని తీసుకుంటే, సైనికుల్ని తీసుకుంటే, వాళ్ళ బోర్డర్‌లో ఉండి ఇండియా బోర్డర్, పాకిస్తాన్ ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయన్నమాట. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు చచ్చిపోతూనే ఉంటారనమాట. వాళ్ళందరూ వాళ్ళ లైఫ్‌ని కూడా త్యాగం చేసి వాళ్ళు దేశాన్ని రక్షిస్తున్నారు. వాళ్ళ చేతిలో కూడా తుపాకీ ఉంది. అదే తుపాకీ మనం యూజ్ చేసి మన సొంతానికి మనం ఎవరినైనా కాల్చి పడేస్తే ఏమవుతుందంటే, అక్కడ మనకి చాలా ప్రాబ్లమ్ అవుతుందనమాట. అంటే ఇక్కడ మన అక్కడ ఆ సోల్జర్ చేసేది ఏంటి అంటే, తనని తాను సెంటర్‌లో పెట్టుకోవడం లేదు. ఆ సోల్జర్‌కి అవతల ఉన్న వేరే శత్రు దేశం ఆహ్, సైనికుల మీద ఎలాంటి కోపం లేదు. మన వాళ్ళని రక్షించడానికి అతని డ్యూటీ అతను చేస్తున్నారనమాట. తనని తాను సెంటర్‌లో పెట్టుకోవట్లేదు. అదే ఈ పగ అనే కేస్‌లో అంటే మన విషయంలో మనకి చేతిలో తుపాకీ ఉండి మనం ఎవరినైనా కాల్స్తే మనల్ని మనం సెంటర్‌లో పెట్టుకుంటున్నాం. అదే రకంగా ఏంటంటే కృష్ణుడికి సంబంధించిన కర్మలు మనం చేసేటప్పుడు మనం కృష్ణుడిని సెంటర్‌లో పెట్టుకుంటే అది మనం బాధ్యతగా చేస్తున్నాము. కృష్ణుడిని సాటిస్ఫై చేయడానికి చేస్తున్నామనమాట. అలాంటప్పుడు మనకి ఏ రకంగా అయితే సోల్జర్‌కి ఎలాంటి పనిష్మెంటు ఉండదో, అదే రకంగా మనకు కూడా ఏంటంటే, మనం ఎప్పుడైతే కృష్ణుడిని సెంటర్‌లో పెట్టుకొని మనం ఏదైనా కర్మలు చేసినప్పుడు, కృష్ణుడు మనకి ఎలాంటి పాపపుణ్యాలు అనేది ఇవ్వకుండా మనల్ని రక్షిస్తాడనమాట. అదే మనల్ని మనం సెంటర్‌లో పెట్టుకొని, ఇది నాది, నా పని, నా పిల్లలకి నేను చేస్తున్నాను. కృష్ణాని మనం పక్కన పెట్టేసామనమాట. నా పిల్లలకి నేను చేస్తున్నాను. లేకపోతే నేను బాగా డబ్బులు సంపాదించాలి. లేకపోతే మంచిగా హై ఏమంటారు చాలా కాస్ట్‌లీ జీవితం నేను లీడ్ చేయాలి. అలాంటి ఉద్దేశంతో మనం ఏవైనా కర్మలు చేసుకుంటే అంటే మన బాడీస్ సాటిస్ఫాక్షన్ కోసం, మన ఇంద్రియ తృప్తి కోసం మనం ఎలాంటి కర్మలు చేసినా సరే దానివల్ల మంచైనా, చెడైనా కొంతమంది వేరే వాళ్ళకి సాయం చేస్తారు. వేరే వాళ్ళకి సాయం చేసినప్పుడు కూడా నేను వాళ్ళకి సాయం చేస్తున్నాను అనేది ఏదో ఒక కొసాన వాళ్ళ హృదయంలో ఉంటుందనమాట. అలా ఉండి సాయం చేసినప్పుడు వాళ్ళకి పుణ్యం వస్తుందనమాట. లేకపోతే పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తారు. దానికోసం కూడా వాళ్ళకి ఎంతో కొంత పుణ్యం వస్తుందనమాట. అలా కాకుండా అదే హెల్ప్ అయ్యో! ఈ జీవి చాలా కష్టపడుతున్నాడు. వీడికి కృష్ణుడి కృప దొరకాలి అన్న దానితో మనం ఒక ప్రసాదం ఇచ్చో, లేకపోతే కృష్ణుడికి ఆఫర్ చేసిన బట్టలిచ్చో, ఏదో ఆ రకంగా మనం సాయం చేసినప్పుడు మనకి ఎలాంటి కర్మలు అంటుకోవు. వాళ్ళకి, మనకి రుణం అనే కాన్సెప్టే ఉండదనమాట. అంతా కృష్ణుడికి ఆ రకంగా ఏంటంటే, మనం అందుకే భగవద్గీతలో కూడా చూసినప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తాడండి, నువ్వు అర్జునుడు ఫస్ట్ అంతా ఏం చెప్తాడు యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు వాళ్ళందరిని చూసిన తర్వాత అమ్మో! నేను ఈళ్ళందరిని చంపితే నాకు పాపం వస్తుంది. అక్కడున్నది నా టీచర్, నా గురువు ఉన్నారు. తర్వాత భీష్మ పితామహులు ఉన్నారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా నా అన్నదమ్ములు, కొంతమంది నాకంటే పెద్దవాళ్ళున్నారు, చిన్నవాళ్ళున్నారు. వీళ్ళందరిని చంపితే వాళ్ళ భార్యలకి వైధవ్యం వస్తుంది. దానివల్ల వాళ్ళ పిల్లలకి ప్రొటెక్షన్ ఉండదు. మంచి పిల్లలు రారు. నా వల్ల ఇన్ని నష్టాలు జరుగుతాయి. ఇవన్నీ చేసిన బదులు నేను భిక్షం ఎత్తుకొనైనా బతుకుతాను కానీ, నేను మాత్రం ఎలాంటి పాపం నేను చెయ్యను అని చెప్పేసి అర్జునుడు చాలా దృఢ నిశ్చయంతో చెప్పినప్పుడు, అప్పుడు మళ్ళీ కృష్ణుడు చెప్తాడనమాట. ఇదంతా పాపం కాదు. దీనికి మనం ఈ సర్జన్ ఎగ్జాంపుల్‌కి, అదే డాక్టర్ ఎగ్జాంపుల్‌కి, ఆ సోల్జర్ సైనికుడు ఎగ్జాంపుల్‌కి మనం రిలేట్ చేసుకోవచ్చనమాట. ఏ రకంగా అంటే
అంటే కృష్ణుడు ఇక్కడ ప్రోత్సహించాడనమాట. "నువ్వు చెయ్యి నీకేం కాదు. క్షత్రియుడిగా అది నీ ధర్మం. స్వధర్మం చేయాల్సిందే. మనకి హాని కలిగినా సరే మన స్వధర్మమే చేయాలి. మనకి మంచి జరుగుతుంది అంటే అది మనకి సంతృప్తినిచ్చినా సరే పరధర్మం మనం చెయ్యకూడదు" అని చెప్పేసి ఎన్నో ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. భగవంతుడు భగవద్గీతలో ఎన్నో ఇన్‌స్ట్రక్షన్స్ భగవద్గీత మొత్తం చెప్పి మొత్తానికి అర్జునుడిని కన్విన్స్ చేస్తాడన్నమాట. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే కృష్ణ సంబంధమైన పని మనం చేసేటప్పుడు ఎలా మనకి పాపపుణ్యాలు అంటుకోకుండా మనం అన్నిటికి ఇక తామరాకుకి ఎలాగైతే నీరు అంటుకోకుండా ఉంటుందో అలాగే మనం కూడా కృష్ణ సంబంధమైన కర్మలు చేసినప్పుడు మనకి ఎలాంటి పాపము అంటుకోకుండా ఉంటుంది అని చాలా క్లియర్‌గా చెప్పారన్నమాట. తర్వాత మనకి ఎలాంటి పనిష్మెంట్‌లు ఉండవు. సోల్జర్‌కి ఎలా అయితే సైనికుడికి ఎలాగైతే దేశం కోసం పోరాడినప్పుడు అతనికి ఎలాంటి పనిష్మెంట్‌లు ఉండవో, అదే పైగా ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు మనం చూసుకుంటే సైనికులకి వాళ్ళందరికీ కూడా సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళు ఆర్మీలో చేసిన తర్వాత వాళ్ళు బయటకొచ్చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళకి వేరే ఉద్యోగాలిస్తారు. తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళకి ఎల్‌టీఏలని చెప్పేసి తర్వాత వేరే కొన్ని కొన్నేవో ఫెసిలిటీస్ ఉంటాయి కదండీ! తర్వాత ఎవరైతే మిలిటరీలో చేస్తున్నారో వాళ్ళకింకా బాగా ఐడియా ఉంటుందనమాట. అలా ఏంటంటే భగవంతుడు కూడా మనం ఎప్పుడైతే కృష్ణుడికి సంబంధించిన కర్మలు చేస్తూ ఉంటామో, ఆయన ప్రొటెక్షన్‌లో కంప్లీట్‌గా అర్జునుడు చెప్తాడు గదా! కరిష్యే వచనం తవ నువ్వేది చెప్తే అదే నాకు అని చెప్పేసి ఆయన అంటాడనమాట. అవన్నీ ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ రకంగా భగవంతుడికి సరెండర్ అవుతామో ఆయన అన్నీ చూసుకుంటాడనమాట. మనకి ఇంకా ఎక్స్‌ట్రా ఆపర్చునిటీస్ ఇస్తాడు. మనకి మన ఫేట్‌లో లేకపోతే మన మన విధి రాతలో మనకి పూర్వజన్మ ఆహ్, రాతలో మనకి లేనివి కూడా భగవంతుడు మనకి అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. మన కర్మని కూడా ఆయన మార్చేస్తారు. ఇంత మంచిదున్నప్పుడు, ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు మనం ఎందుకు అవన్నీ టేకప్ చేసుకోకూడదు? ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని మనం ఎందుకు ఎంచుకోకూడదు? రైట్. అంటే మనకి మనకెలాంటి మనం చేసిన కర్మలకి ఎలాంటి ప్రతిచర్య అనేది ఉండదు. మనకి ఎలాంటి పాపాలు, పుణ్యాలు ఇవన్నీ అంటుకోవు. పైగా కృష్ణుడిచ్చిన ఫెసిలిటీస్ అన్నిటికి మనకి ఎలిజిబిలిటీ ఉంది. కొన్నిసార్లు కొంతమంది డివోటీస్ విషయంలో ఎలా జరుగుతుందంటే వాళ్ళ యాస్ట్రాలజీని బట్టి చూసుకుంటే వాళ్ళకి చాలా చెడు జరగాల్సుంటుందనమాట. ఎప్పుడైతే వాళ్ళు కృష్ణుడికి సరెండర్ అయ్యి, నేను నాకు నువ్వు కావాలి అని చెప్పేసి వాళ్ళు ఎంత అటాచ్‌మెంట్ అయితే భగవంతుడితో పెంచుకుంటారో అప్పుడేమవుతుందంటే, వాళ్ళ రాతల్ని కూడా అంటే నక్షత్రాల గ్రహాల దశల్ని బట్టి ఏవేవో వాళ్ళకేవో ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సుంటుందనమాట. అలాంటి వాటిని కూడా భగవంతుడు తీసేసి అంటే ఎంత పనిష్మెంట్ రావాల్సిన దాన్ని భగవంతుడు కొండంత దాన్ని గోరంత చేసేస్తాడనమాట భగవంతుడు. అంత చిన్న పనిష్మెంట్ మనకొస్తుందనమాట. అంత దయ చూపిస్తాడు. అయితే జనరల్‌గా మనం ఎలాంటి ఇప్పుడు ఇంకా మన ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి అనంటే ఇప్పుడు ఒకసారి రాధేశ్యామ్ ప్రభుజీ ఆయన క్లాస్‌లో చెప్పారనమాట. అంటే చేసే పని ఒకటే, కానీ ఆ సందర్భాన్ని బట్టి రిజల్ట్ అనేది మారిపోతూ ఉంటుందనమాట. సపోజ్ ప్రభుజీని ఒకసారి వాళ్ళ ఒక డివోటీ అనమాట. ఆ డివోటీ వాళ్ళ పేరెంట్సో లేకపోతే తెలిసిన వాళ్ళెవరో అనమాట. బాగా దగ్గరగా కావాల్సిన వాళ్ళు చనిపోయారనమాట. రాధేశ్యామ్ ప్రభుజీని రమ్మన్నారు. రమ్మని మీరు కొంచెం కీర్తన అవి చేయండి, క్లాస్ చెప్పండి. అని చెప్పారనమాట. రాధేశ్యామ్ ప్రభుజీ వెళ్లారక్కడికి. రాధేశ్యామ్ ప్రభుజీ చాలా మందికి తెలిసే ఉంటుందేమో. రాధేశ్యామ్ ప్రభుజీ అసలు అల్టిమేట్. ఆయన క్లాసులవి వింటూ ఉంటే కంపల్సరీ ఇప్పుడు మనం చాలా మంది భక్తుల నుంచి మనం వింటూ ఉంటాం. కాకపోతే కొంతమంది భక్తుల నుంచి విన్నప్పుడు మన హార్ట్‌లో ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుందనమాట. అలాంటి మంచి డివోటీస్‌లో రాధేశ్యామ్ ప్రభుజీ ఒకళ్ళు. ఆయన బ్రహ్మచారి డివోటీ. ఎంత డివోషన్ అంటే ఆయన రాధానాథ్ స్వామి మహారాజ్ డిసైపుల్. తర్వాత ఆయనలో అంటారు కదా! ఆరా అంటారు కదా! మొహంలో ఆ తేజస్సు అన్నమాట. రాధేశ్యామ్ ప్రభుజీని చూడగానే మనకి ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది. అసలు చాలా మంచి డివోటీ ఆయన. చాలా హంబుల్‌గా ఉంటారు. తర్వాత ఆయన క్లాసులు విన్నప్పుడు ఎండ్ ఆఫ్ ది క్లాస్ అంటే క్లాస్ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి మనలో ఎంతో కొంత ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. నేను కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి.
ప్రభుజీ ఇంతలా చెప్తున్నారు. ఇంత ఉందా? అని మనకి అనిపిస్తుందనమాట. ఆయన బ్రహ్మచారి డివోటీ. జనరల్‌గా బ్రహ్మచారి డివోటీస్ ఎలా అంటే వాళ్ళ నుంచి విన్నప్పుడు వాళ్ళన్నీ అన్నీ బాగా ఫాలో అవుతారు కాబట్టి, వాళ్ళ నుంచి వినేటప్పుడు వాళ్ళలో అంత ప్యూరిటీ ఉంటుంది కాబట్టి, మనలో కూడా ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది వస్తుందనమాట. ఏదో వాళ్ళ నుంచి 10 పాయింట్లు విన్నప్పుడు అట్‌లీస్ట్ ఒకటైనా మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి అసోసియేషన్ ఎఫెక్ట్, ఆ సాంగత్యం, వాళ్ళ సాంగత్యం ఎఫెక్ట్ అనేది కొన్ని రోజులైనా మన మీద ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఈ రాధేశ్యామ్ ప్రభుజీ ఒకళ్ళనమాట. ఈయన ఆల్‌మోస్ట్ పేరుకి బ్రహ్మచారి కానీ ఆల్‌మోస్ట్ ఒక సన్యాసికి ఎంత హ్మ్, ఆహ్, ఎలిజిబిలిటీ ఉందో, ఒక సన్యాసికి ఎంత అర్హతలు, క్వాలిఫికేషన్స్ అవన్నీ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా రాధేశ్యామ్ ప్రభులో ఉన్నాయన్నమాట. నిజంగా ఆయన్ని గ్లోరిఫై చేయడం నా అదృష్టం, వినడం మీ అదృష్టం. నెక్స్ట్ ఈ ప్రభుజీ ఏంటంటే అలా ఒక డివోటీ ఈ రాధేశ్యామ్ ప్రభుజీని పిలిచారు. పిలిచి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరో చనిపోయారు. రమ్మని చెప్పారన్నమాట. అక్కడికొచ్చి మీరు కీర్తన అవి చేయండి, క్లాస్ తీసుకోండి అని. అప్పుడు ప్రభుజీ తమిళనాడు నుంచి అనుకుంటా. ఆ కీర్తన కూడా కొంచెం సంగీతం మిక్స్ చేస్తూ పాడతారు. అసలు ఎక్కడికో తీసుకొనెళ్తారనమాట మనల్ని. అంత బావుంటాయన్నమాట ప్రభుజీ కీర్తనలు కూడా. అయితే రాధేశ్యామ్ ప్రభుజీని పిలవడం జరిగింది. వాళ్ళు గ్రేవ్ యార్డ్‌కెళ్లారు. ఎళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని అక్కడ కీర్తన చేశారనమాట. ఎవరైతే చనిపోయారో ఆ డివోటీ ఆత్మకి మంచి నెక్స్ట్ లైఫ్ బాగుండాలి అని చెప్పేసి కీర్తన చేశారు. తర్వాత ఆ కీర్తన అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ కూడా తీసుకున్నారు ప్రభుజీ. తర్వాత ఎవరైతే ఈ డివోటీ ఇదంతా ఆర్గనైజ్ చేశారో, ఆ డివోటీ చెప్పారనమాట. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత అందరికి కొంచెం చాంటింగ్ అవి చేయించి వాళ్ళకి భగవద్గీత ఇంపార్టెన్స్ గురించి చెప్పి, అందరికి ఈరోజు మేము బుక్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రభుజీ. మీ చేతులుగా ఇవ్వండి అనంటే, ఇంకా అదంతా అంటే ఫైనల్‌గా ఇదంతా జరిగిన తర్వాత ప్రభుజీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఎందుకు ప్రభుజీకి ఆ హ్యాపీనెస్ వచ్చింది? జనరల్‌గా గ్రేవ్‌యార్డ్‌లో అంటే శ్మశాన వాటికలో ఎవరికైనా సంతోషం అనేది కలుగుతుందా అండి? అందరూ అక్కడ చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తాము. వాళ్ళ మెమోరీస్ గురించి ఆలోచిస్తాము. చాలా చాలా బాధపడిపోతూ ఉంటారనమాట. అందరూ గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారు. ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా అమంగళకరంగా ఉంటుందనమాట. మనకి హ్యాపీనెస్ అనేది ఉండదక్కడ. అలాంటి ప్లేస్‌లో ప్రభుజీ కానీ, డివోటీస్ కానీ అక్కడికొచ్చిన నాన్ డివోటీస్ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఎందుకు ఆళ్ళకా సంతోషం అనేది కలిగింది? ఎందుకు అంటే అక్కడ భగవంతుడిని వాళ్ళు సెంటర్‌లో పెట్టారు. ఆ ఇనాస్పీషియస్ కండిషన్స్‌ని ఎప్పుడైతే వాళ్ళు భగవంతుడి హరినామ జపం చేసి, హరినామ సంకీర్తన చేశారో, ఆ ఇనాస్పీషియస్ మూవ్‌మెంట్ అంతా కూడా ఆస్పీషియస్ మూవ్‌మెంట్‌గా చేంజ్ అయిపోయిందనమాట. ట్రాన్స్‌ఫార్మ్ చేసేసారు. మార్చేసారనమాట. అలాగా. తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి ఏమైందంటే, రాధేశ్యామ్ ప్రభుజీ కాదు, వేరే డివోటీ అన్నమాట. ఆ వేరే డివోటీ రాధేశ్యామ్ ప్రభుజీతో ఆయన ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నారు. ఒక డివోటీని వేరే ఇంకొక డివోటీ వాళ్ళ ఎవరిదో అంటే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ జరుగుతుంది. ఆ మ్యారేజ్ ఫంక్షన్‌కి ఈయన్ని పిలిచారన్నమాట. పెద్ద స్టార్ హోటల్. చాలా చాలా మంది ఏమంటారు, చాలా రిచ్ పీపుల్ వాళ్ళందరూ కూడా చాలా ధనవంతులు వాళ్ళు కూడా వచ్చారన్నమాట. అందరూ ఫుల్ గోల్డ్ అవి పెట్టుకున్నారు. తర్వాత చాలా ఏమంటే చూడగానే చాలా జనరల్‌గా మ్యారేజెస్ అంటే మంగళం. మంగళం కదండీ! చాలా శుభకార్యం మ్యారేజ్ అనేది. సో, అక్కడికెళ్లారు ప్రభుజీ. కానీ ఆయన అస్సలు ఉండలేకపోయారన్నమాట. ఎందుకంటే అక్కడ అందరూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఈడు జోడు బావుందా అని మాట్లాడుకుంటున్నారు. పెళ్ళికూతురు ఏం బంగారం వేసుకుంది? ఆ అమ్మాయికి ఎక్కడ శారీస్ అవన్నీ కొన్నారు? లేకపోతే ఆ అమ్మాయిని ఆ అమ్మాయికి ఎవరా మేకప్ చేశారు? ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారనమాట. ప్రభుజీ అక్కడ చాలా సేపు ఉన్నారు. కానీ ఆయనకి ఆ సంతోషం అనేది కలగలేదనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండగలిగారు. తర్వాత ఇంక నా వల్ల కాదు బాబోయ్! అనేసి బయటకొచ్చేసారనమాట. ఫస్ట్ కేస్‌లో అక్కడున్న పరిస్థితులు అవన్నీ ఎలా ఉన్నాయండి? అమంగళమైన ప్రదేశం. తర్వాత సెకండ్ ప్లేస్ అనేది చాలా శుభకార్యం జరుగుతుంది. అమంగళంగా ఉన్నా సరే అక్కడ హరినామాన్ని తీసుకున్నారు కాబట్టి, హరినామాన్ని జపం చేశారు, కీర్తన చేశారు కాబట్టి, అక్కడ ఇనాస్పీషియస్ కండిషన్స్ కూడా ఆస్పీషియస్ కండిషన్స్‌గా మారిపోయాయి. చాలా సంతోషంగా ఉందన్నమాట వాతావరణం అంతా. సెకండ్ కేస్‌లో ఏంటంటే, అది యాక్చువల్‌గా ఒక ఆస్పీషియస్ కండిషన్ అయినా సరే, అక్కడ హరినామం లేదు, భగవంతుడి నామం లేదు. భగవంతుడి నామం లేనప్పుడు మనం ఎంత
ఉన్నా సరే అంటే పెద్ద స్టార్ హోటల్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద బంగ్లా అవ్వచ్చు, రకరకాల ఏమంటారు ధనధాన్యాలు అన్నీ అక్కడ కనిపించొచ్చు. అన్నీ ఉండొచ్చు. చాలా అక్కడ ఉన్న ఆ ప్రదేశంలో ఫుడ్ కూడా చాలా అప్యులెంట్‌గా ఉండొచ్చు. అయినా సరే ఆ సంతోషం అనేది అక్కడ లేదనమాట. ఎందుకంటే అక్కడ భగవంతుడికి ఇంపార్టెన్స్ లేదు. అక్కడ జస్ట్ ఏంటంటే ఒక ఒక తంతు జరుగుతుందంతే అన్నమాట. వివాహం అనే తంతు జరుగుతుంది తప్ప అక్కడ ఇంకా ఏమీ లేదు కాబట్టి సంతోషం అనేది లేదు. అంటే దీనివల్ల అర్థమవుతుంది అనంటే ఎప్పుడైతే మన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకునేదేంటంటే నేను నా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. నేను నా జీవితాన్ని చాలా సంతోషంగా ఉండాలి. నేనెప్పుడు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారనమాట. కాకపోతే ఏంటంటే మనం భగవంతుడిని సెంటర్‌లో పెట్టకుండా మనల్ని మనం సెంటర్‌లో పెట్టుకుంటామో మనకి ఎంత తపస్సు చేసినా, ఏం చేసినా సరే మనకి ఎలాంటి సంతోషం అనేది ఉండదు. మనం ఎప్పుడైతే భగవంతుడిని మన జీవితంలో చేర్చుకుంటామో అప్పుడేమవుతుందంటే, మన జీవితంలో, మన లైఫ్‌లో మనకి ఎన్ని దుఃఖాలున్నా సరే వాటన్నిటిని కూడా మనం చాలా ఈజీగా దాటేస్తాం. భగవద్గీతలో కూడా ఒక దగ్గర భగవంతుడు చెప్తారు కదండీ! ఈ సంసారం అనే సాగరం ఏమైపోతుంది ఎప్పుడైతే మనం ఈ భక్తి అనే దాన్ని మనం మన జీవితంలో తీసుకుంటామో ఈ సంసారం అనే సాగరం మొత్తం కూడా ఒక చిన్న ఆహ్, దూడ కాలు ఆహ్, ప్రింట్ పడుతుంది కదండీ! దానిలో ఎంత వాటర్ అయితే పడుతుందో, ఈ సంసారం అనే సాగరం మొత్తం అంత చిన్న ప్లేగా అయిపోతుందనమాట. అది ఎంత ఈజీగా దాటుతాం చెప్పండి. ఇప్పుడు దూడ హూఫ్ ప్రింట్ ఉంటది కదా! కాలి ప్రింట్ దానిలో ఎంత వాటర్ పడతాయండి అది. అది దాటడం మనకి ఎంతసేపు జస్ట్ ఇలా దాటేస్తాం అంతే దాన్ని. మొత్తం ఈ సంసారం అనే సాగరం అంతా కూడా అంత చిన్నగా అయిపోతుంది అని భగవంతుడు చెప్తున్నారనమాట. ఇది ఇది మనం ఫస్ట్ శ్లోక అనమాట. సెకండ్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆ ఐదుగురు ఆ 5 ఫ్యాక్టర్స్ కారణాలు ఏంటి అంటే ఫస్ట్‌దేంటండి అధిష్టానం అని చెప్తున్నారు. అధిష్టానం అంటే ఏంటి? స్థలము. స్థలం అంటే ఏంటి? మన దేహం అన్నమాట. మనం ఈ కర్మలన్నీ ఎక్కడ చేస్తున్నాము? ఈ దేహానికి దేహంతో చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇది అధిష్టానం అవుతుంది దేహం అనేది. నెక్స్ట్ ఇంకా ఏంటి? కర్త. కర్త అంటే చేసేవాళ్ళు. ఎవరు చేస్తున్నారు? అకార్డింగ్ టు అస్ అంటే మన బట్టి మనం ఏమనుకుంటున్నాం? నేనే కర్త. ఎవరు? ఈ నేను అనేవాళ్ళెవరు? ఆత్మ. ఒకటి దేహము, అధిష్టానం అనేది దేహము, కర్త అనేది ఆత్మ. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? కరణం చ పృథక్ విధం. కరణం అంటే చేసేవాళ్ళనమాట. ఎవరు చేస్తున్నారు? రకరకాలైన ఇంద్రియాలు చేస్తున్నాయన్నమాట కర్మలన్నీ కూడాను. వివిధ పృథక్ విధం. కరణం చ పృథక్ విధం. కరణం అంటే సాధనములు. ఏంటా సాధనములు? మన ఇంద్రియాలనమాట. మన ఇంద్రియాలన్నీ కూడా మనం సాధనాలుగా వాడుకొని వివిధాలైన కర్మలు చేస్తున్నాం. వివిధాశ్చ పృథక్ చేష్ట. చేష్ట అంటే కర్మలనమాట. యాక్టివిటీస్, ప్రయత్నాలు. మనం రకరకాల ఎఫర్ట్స్ పెడతాం కదా! ఓకే. ఇది అవ్వకపోతే అది అవ్వకపోతే ఇది ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పేసి మనం రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం కదా! ఆ ప్రయత్నాలన్నీ కూడా చేష్ట. ఇది ఫోర్త్ ఫ్యాక్టర్ అన్నమాట. ఫస్ట్‌ది అధిష్టానము, సెకండ్‌ది కర్త, థర్డ్‌ది ఏంటి అంటే కరణం అంటే మన ఇంద్రియాలు, ఫోర్త్‌ది ఏంటి అంటే చేష్ట అంటే మన ప్రయత్నాలన్నమాట. వివిధాలైన ప్రయత్నాలు తర్వాత ఫిఫ్త్‌ది ఏంటి అంటే దైవం చైవాత్ర పంచమం. ఆ ఫిఫ్త్ ఫ్యాక్టర్ అనేది చాలా చాలా అల్టిమేట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఉన్నాయి. మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ 4 వాటిని తీసుకుంటాము. మన దేహాన్ని పట్టించుకుంటాము. మన ఆత్మ కొంతమంది ఆత్మను కూడా పక్కన పెడతారు. దేహము, తర్వాత మన రకరకాలైన ఇంద్రియాలు, రకరకాల ప్రయత్నాలు. ఈ 3 వాటిని తీసుకుంటారనమాట. నేనే చేశాను. నా దేహం అని చెప్పేసి ఆ దేహాన్నే సెంటర్‌లో పెట్టుకొని అన్ని కర్మలు చేస్తారనమాట. కొంచెం బెటర్ అయిన వాళ్ళేంటంటే ఓకే. మనలో ఆత్మ కూడా ఉంది. ఆ ఆత్మ అనేది పక్కకి తప్పుకుంటే మన దేహంతో మనం ఏమీ చేయలేము అని కొంత జ్ఞానాన్ని వాడతారు. అంటే కొంతమంది 3 ఫ్యాక్టర్స్‌ని ఈ మూడే కారణాలనుకుంటారు. ఇంకొంచెం తెలివైన వాళ్ళేమనుకుంటారంటే ఈ మూడిటితో పాటు ఈ నాలుగోది కూడా ఉంది. అంటే ఆత్మ కూడా ఉంది. ఆత్మ లేకపోతే దేహం అనేది వేస్ట్. ఎందుకు ఏమి పనికిరాదు అనే విషయాన్ని అర్థం చేసుకుంటారనమాట.
అంటే ఎవరైతే భౌతికవాదులుంటారో వాళ్ళేమనుకుంటారంటే ఈ 4 కారణం అని ఆలోచిస్తారు. భౌతికవాదుల్లో కొంచెం బెటర్‌గా ఉండేవాళ్ళు. ఎవరికైతే ఎప్పుడైతే ఈ ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఎవరైతే ఈ ఫిఫ్త్ ఫ్యాక్టర్ మీద ఐదవ కారణం ఏంటండి? దైవం అన్నమాట. పరమాత్మ. ఎవరైతే ఈ పరమాత్మ లేకపోతే మనం ఏమి చేయలేము అనే విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి కరెక్ట్‌గా వాళ్ళు అర్థమైనట్టన్నమాట. వాళ్ళకి భగవంతుడి గురించి అన్నీ తెలిసినట్టు అవుతుంది. అయితే ఈ పరమాత్మ అనేవాళ్ళు ఎక్కడుంటారండి? ఎప్పుడు మనం భగవద్గీతలో కూడా చదువుకున్నాం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞాన ఓకే. హృది సన్నివిష్టో హృదయ స్థానంలో భగవంతుడు ఎప్పుడూ కూడా ఉండి మనల్ని గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఆయన కనుక లేకపోతే మనం ఈ 4 వాటితోనే మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అది మళ్ళీ సెల్ఫ్ సెంట్రిక్ అవుతుందంట అన్నమాట. అంటే మనల్ని మనం సెంటర్‌లో పెట్టుకోవడం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది ఇందాక మనం ఫస్ట్ శ్లోకంలో చెప్పుకున్నట్టు ముందు శ్లోకంలో చెప్పుకున్నట్టు కర్మ బంధనాల్లో చిక్కుకొని ఉండిపోతామనమాట. దాని నుంచి మనం బయటికి రాలేము. అందుకే ఏం చేయాలి? భగవంతుడు హృదయ స్థానంలో ఉన్న పరమాత్మని మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకుంటాము? దానికోసమే భగవంతుడు ఈ భగవద్గీతని ఇవ్వడం జరిగిందనమాట. ఎప్పుడైతే మనం భగవద్గీతని చదువుతూ ఉంటామో, ఆ భగవద్గీత కూడా ఎలా నేర్చుకోవాలి? ఆధ్యాత్మిక గురువు ఎవరైతే పరంపరలో వచ్చిన ఆధ్యాత్మిక గురువు నుంచి మనం ఆ నాలెడ్జ్ అంతా తీసుకొని, దాన్ని పాటించడం వల్ల మనం భగవద్ధామానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందనమాట. మనం ఎప్పుడూ భక్తి మార్గం ఏంటంటే చాలా సింపుల్ ప్రాసెస్ అంటారు. ఎప్పుడు మనం సింపుల్‌గా ఉన్నప్పుడు. మనం చాలా కాంప్లికేటెడ్‌గా ఆలోచిస్తున్నామనుకోండి. ఎందుకంటే మనకి మామూలుగా భౌతిక జీవితంలో అయినా, ఆధ్యాత్మిక జీవితంలో అయినా మనకి ఎన్నో రకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట. కొన్ని డిస్ట్రాక్షన్స్ గురించి చెప్పుకోవాలి అనంటే మొబైల్. ఈ రోజుల్లో అయితే మనకి మొబైల్ చాలా పెద్ద డిస్ట్రాక్షన్ అన్నమాట. ఓన్లీ చిన్న పిల్లలకి మాత్రమే కాదండి. పెద్దవాళ్ళకి కూడా ఆఖరికి వయసైపోయిన వాళ్ళకి కూడా ఈ మొబైల్ అనేది చాలా డిస్ట్రాక్షన్. ఎస్పెషల్లీ షార్ట్స్ తర్వాత రీల్స్ ఇవి చాలా పెద్ద డిస్ట్రాక్షన్ అన్నమాట. ఎందుకంటే అవి మనకి ఒక 30 సెకండ్స్ అలాగే ఉంటాయి. 1 మినిట్ లోపలే ఉంటాయి. కానీ మనకి చాలా ఎంజాయ్‌మెంట్ ఇస్తూ ఉంటాయన్నమాట. ఆ మొబైల్ పట్టుకొని అలా తోస్తూనే ఉంటారు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా. అది చాలా పెద్ద డిస్ట్రాక్షన్ అన్నమాట. మనం అనుకుంటాం ఒక్క రీల్ చూసి ఆపేద్దాం. లేకపోతే ఆహ్, మనం ఏదో మొబైల్ పొద్దున్నే ఏదో పని మీద ఎవరో ఫోన్ చేశారు. మనం ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకేదో కృష్ణుడికి సంబంధించిన ఏదో ఒక రీల్ వస్తుందన్నమాట. ఇదొక ఏదో గౌరాంగ దర్శన్ ప్రభు క్లాస్ లేకపోతే రాధేశ్యామ్ ప్రభు క్లాస్ ఒక్కసారి విని మనం ఆపేద్దాం. నెక్స్ట్ ఇంక నేను చూడు ప్రణవానంద్ ప్రభుజీ క్లాస్ ఒక్క రీలే కదా! ఒక్క రీల్ చూసి ఆపేద్దాం అనుకుంటారు. స్టార్ట్ చేస్తారనమాట. అది పక్కకు దోస్తారు. నెక్స్ట్ ఇంకా ఏమొస్తుంది ఇంకా ఆహ్, వంట గురించో లేకపోతే ఏ చీర గురించో, ఏ మూవీసో ఏదో వస్తది. అది ఓకే. ఇదొక్కటి చూసి ఆపేద్దాం అనుకుంటారు. మళ్ళీ తోస్తారు. మళ్ళీ తోస్తూనే ఉంటారు. అలా గంటలు గడిచిపోతాయన్నమాట. ఆ రోజు మనం ఏదో టార్గెట్ పెట్టుకుంటాం. ఈరోజు నేను భాగవతం సెకండ్ చాప్టర్ చదవాలి, సెవెంత్ చాప్టర్ చదవాలి. ఏదో మనం రోజుని అంటే మనం మార్నింగ్ లేచినప్పుడు మన ప్లానింగ్ అలా ఉంటుంది. కానీ ఈ రీల్స్, షార్ట్స్, ఈ మొబైల్ వీటన్నిటి వల్ల ఇదో పెద్ద డిస్ట్రాక్షన్ అయిపోయిందండి. చిన్నోళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా పెద్ద డిస్ట్రాక్షన్ అయిపోయింది. మనం చేయాల్సిన పని వదిలేస్తామనమాట. మనం మార్నింగ్ ఏదైతే ప్లాన్ చేసుకున్నాం పొద్దున్న లేచి, అది వదిలేస్తాము. మిగిలినదంతా దీనిలో గడిచిపోతుందనమాట. నెక్స్ట్ ఇంకొక డిస్ట్రాక్షన్ ఏంటి అని చెప్పొచ్చు అంటే, మనకి ఆహ్, గాసిపింగ్ అన్నమాట. వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. ఇది మనకి చాలా పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. ఎస్పెషల్లీ ఆహ్, మనకి జనరల్‌గా లేడీస్‌కి ఎక్కువ ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. అంటే మనకి తెలీదన్నమాట. అంటే మనం గాసిపింగ్ అంటే ఇప్పుడు ఏ పని పాట లేనోళ్ళు కూర్చొని చేస్తారు. అలా కాదండి. కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే చాలా సటిల్ స్టేట్‌లో జరుగుతుంది. అంటే మనకి తెలీదు. మనం గాసిపింగ్ చేస్తున్నాము అనే విషయం కూడా తెలియకుండా అది అలా వెళ్ళిపోతూ ఉంటుందనమాట. మనం మాట్లాడుకునేది కూడా వేరే డివోటీ గురించే మాట్లాడుకుంటాం. ఆహ్, లైక్ ఏదైనా ఏదో చిన్న విషయం అన్నమాట. సరిగ్గా ఆ మాతాజీ చాంటింగ్ చేయరనో, లేకపోతే ఆవిడ చీర సరిగ్గా కట్టుకోరనో, లేకపోతే ఏదో అనవసరమైన విషయం వాళ్ళ పిల్లలు అలా ఉన్నారనో, ఏదో చిన్న చిన్న విషయంతో స్టార్ట్ అవుతుందనమాట. అది ఏమవుతుందంటే
అలా టైములు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ మనకి ఒక మామూలు డివోటీ నుంచి స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్‌కి, నెక్స్ట్ లెవెల్‌కి అలా ఎళ్ళిపోయి ఆ గాసిపింగ్ అనేది మనకి ఒక ఇన్‌బిల్ట్ క్యారెక్టర్ అయిపోతుందనమాట. అంటే మనలో అది ఎప్పటినుంచో ఉండే ఒక హాబిట్ అయిపోతుంది. అలా అవ్వకూడదు అనంటే ఇలాంటి విషయాలన్నీ ఫస్ట్‌లోనే కట్ చేయాలి. ఇంకా ఏంటి ఇంకొకటి ఎక్కువ మందికి ఈ ప్రాబ్లమ్ కూడా ఉంటుందనమాట కొంతమందిలో. అదేంటి అంటే నా గురించి వాళ్ళేమనుకుంటున్నారో, అయ్యో! అంటే మనం లేనప్పుడు ఇద్దరు ముగ్గురు గ్యాదర్ అయ్యి ఏదైనా మాట్లాడుకుంటూ ఉంటే కొంతమందికి ఇది కూడా ఒక మానసికమైన జబ్బు లాంటిదనమాట. మన గురించి వేరే వాళ్ళేమనుకుంటున్నారో అని చెప్పేసి ఆలోచించి అందరికీ మనకు లైఫ్‌లో ఒకటి ఆలోచించాల్సిందేంటంటే ఎవ్వరూ ఖాళీగా లేరండి. ఎవ్వరి పని ఆళ్ళకుంది. ఎవరికి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు చేసుకోవాల్సిన పనులున్నాయి. వాళ్ళ ఫ్యామిలీ ఉంది. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకేవో ఇష్యూస్ ఉన్నాయి. అందరూ కూర్చొని మన గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఇవన్నీ ఏంటంటే డిస్ట్రాక్షన్స్ అన్నమాట. కొన్ని ఇప్పుడు మొబైలు ఇలాంటివైతే మనకి కనిపించే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే అట్‌లీస్ట్ మనం రియలైజ్ అవుతాం. అయ్యో! ఈరోజు నేను ఈ టార్గెట్ పెట్టుకున్నాను. ఇది కంప్లీట్ అవ్వలేదు. నేను చదవాలనుకున్నది చదవలేకపోయానే అని అనవసరంగా నేను వాళ్ళ గురించి మాట్లాడాను. రేపటి నుంచి నేను అస్సలు మాట్లాడకూడదు అని స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకోగలుగుతారనమాట. ఇప్పుడు కొన్ని ఏవైతే మనకి తెలిసి తెలియకుండా జరిగిపోతూ ఉంటాయన్నమాట. అలా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు వేరే వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారేమో అనేసి ఏమవుతుందంటే అదొక ఒక మానసికమైన జబ్బులాగా మారిపోయి ఆహ్, మనం ఏ పని చేసినా సరే ఆఖరికి కృష్ణుడికి మనం ఆరతిచ్చే టైంలో కూడా మనకవే గుర్తొస్తాయన్నమాట. అమ్మో! నిన్న మాతాజీ అలాగన్నారు కదా! వాళ్ళు నలుగురు కూర్చొని నా గురించి ఏం మాట్లాడుకున్నారో, ఏమైపోయిందో ఆహ్, అందుకేనేమో అసలు ఎవ్వరు మన గురించి ఏం ఆలోచించరు. మనం అనవసరంగా ఆలోచించి భగవంతుడి నుంచి దూరం అయిపోతూ ఉంటామన్నమాట. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. అందుకే ఏం చేయాలి? ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ ఉండకుండా మనం బాగా ఫోకస్డ్‌గా ఉండాలి అనంటే మెయిన్ మన చాంటింగ్ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. చాలా డిటర్మినిస్టిక్‌గా ఉండాలి. ప్రతిరోజు భగవద్గీత చదవడం ఇవన్నీ చేస్తూ ఉండాలన్నమాట. డివోటీ అసోసియేషన్ తీసుకోవడం. ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఆ డిస్ట్రాక్షన్స్ అనేది చాలా వరకు తగ్గుతాయన్నమాట. ఇప్పుడు చూడండి దుర్యోధనుడు స్వయంగా భగవంతుడు దుర్యోధనుడికి కనిపించారు. అర్జునుడికి కనిపించాడు కృష్ణుడు. కనిపించి దుర్యోధనుడికిని ఫస్ట్ అడుగుతాడనమాట. "నీకేం కావాలి? నేను కావాలా? నా సైన్యం కావాలా? నేనైతే ఎలాంటి ఆయుధము తీసుకోను. నేనేం చేయను. నేను మాత్రమే ఉంటాను నీతో." అని చెప్తాడనమాట. దుర్యోధనుడికి అక్కడ ఏంటంటే ఆయనలో చాలా అనర్థాలున్నాయన్నమాట. భక్తి లేదు. అనర్థాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే దుర్యోధనుడేంటంటే భగవంతుడు స్వయంగా వచ్చి అడిగినా సరే కృష్ణుడిని అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకు కృష్ణుడా నాకొద్దు బాబోయ్! ఈ కృష్ణుడిని తీసుకొని నేనేం చేసుకుంటాను? ఆయన ఖాళీగా కూర్చుంటే నాకు యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కృష్ణుడి ఇంపార్టెన్స్ తెలియలేదక్కడ దుర్యోధనుడికి. అదే అర్జునుడైతే హ్యాపీగా హమ్మయ్య! దుర్యోధనుడు ఎప్పుడైతే నాకు ఆర్మీ కావాలి, నాకు సైన్యం కావాలి అని అడుగుతాడో అర్జునుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అర్జునుడికి కావాల్సిందే కృష్ణుడు. ఆ కృష్ణుడిని వదిలేసాడు దుర్యోధనుడు. అర్జునుడు ఫుల్ హ్యాపీ అన్నమాట. తర్వాత ఈజీగా యాక్సెప్ట్ చేసుకుంటాడు. ఈజీగా తీసుకుంటారు. తర్వాత దుర్యోధనుడు, భీముడు విషయంలో తీసుకుంటే యాక్చువల్‌గా ఈ దుర్యోధనుడు మేబీ భీముడి కంటే మోర్ పవర్‌ఫుల్ అవ్వచ్చు. అలాగే అర్జునుడి కంటే కర్ణుడు మేబీ మోర్ పవర్‌ఫుల్ అవ్వచ్చు. భీష్ముడు మేబీ మోర్ పవర్‌ఫుల్ అయ్యుండొచ్చు. కానీ ఇన్ని ఉన్నా సరే వాళ్ళందరిలో ఏంటంటే ఒక దుర్యోధనుడిలో కానివ్వండి, మిగతా వాళ్ళలో అంటే కౌరవుల సైడ్ ఉన్న సైన్యంలో వాళ్ళలో ఆ 4 ఫ్యాక్టర్స్ ఉండుండొచ్చు. కానీ ఫిఫ్త్ ఫ్యాక్టర్ మిస్సింగ్ అన్నమాట. ఐదవ కారణం ఏంటండి? భగవంతుడు, పరమాత్మ. వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలీదన్నమాట. ఈ ఐదవ కారణం గురించి తెలీదు. నేను కాదు నిజమైన కర్తని. భగవంతుడు అన్నిటికి కారణము అనే విషయాన్ని మర్చిపోయారన్నమాట. అందుకే దుర్యోధనుడు ఎప్పుడైతే నారాయణ సైన్యం వచ్చిందో హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. కృష్ణుడెందుకు నాకు వేస్ట్. వద్దు ఏమి చేయను కృష్ణుడు నాకెందుకు అని ఆలోచించాడన్నమాట. ఎందుకంటే అతనికి ఆ ఐదవ కారణం ఇంపార్టెన్స్ అనేది తెలియదు. అర్జునుడికి ఆ ఐదవ కారణం మిగతా 4 మనకి ప్రాపర్‌గా వర్క్ అవ్వకపోయినా ఐదవ కారణం ఒక్కటిని మనం పట్టుకుంటే చాలన్నమాట. మనం ఏ విషయంలో తీసుకున్నా మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. ఇప్పుడు చూడండి 'ప్రహ్లాదుడు' కేస్‌లో అంటే మీకన్నీ తెలిసిన స్టోరీలే. కాకపోతే మనం ఈ శ్లోకాకి ఎలా రిలేట్ చేసుకొని అక్కడ మెయిన్ ఎసెన్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలనమాట. దానికోసమే చెప్తున్నాను నేను.
అయితే ఇక్కడ ప్రహ్లాదుడి కేసులో తీసుకుంటే ప్రహ్లాదుడికి ఎన్నో రకాలుగా హిరణ్యకశిపుడు పనిష్ చేస్తాడనమాట. "నువ్వు విష్ణువు పేరు చెప్పొద్దు, చెప్పొద్దు" అని చాలా సార్లు పనిష్ చేస్తాడు. లాస్ట్‌కి ఇంకేం చేస్తాడంటే స్వయంగా చూడాలనుకుంటాడనమాట. ఏంటి విష్ణువు మీద నీకెందుకింత నమ్మకము? నేను నా కళ్ళారా చూడాలనుకుంటున్నాను. ఎలా నీ విష్ణువు వచ్చి నిన్ను రక్షిస్తాడో అని చెప్తాడనమాట. అని ఎంతో అహంకారంతో మాట్లాడతాడు. మాట్లాడి ఏం చేస్తాడు, తండ్రి అయ్యుండి స్వయంగా ఇస్తాడనమాట ఆ పాయిజన్‌ని. కాలకూట విషాన్ని ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు ప్రహ్లాదుడు ఏం చేస్తాడంటే తాగేస్తాడు. ఎలాంటి భయం లేకుండా హరినామాన్ని చెప్పుకుంటూ తాగేస్తాడనమాట. అయితే భగవంతుడు కొంచెం సేపు ఇలా ఫెయింట్ అయినట్టు అవుతాడు ప్రహ్లాదుడు. కానీ కొంచెం సేపట్లోనే తేరుకుంటాడనమాట. తేరుకొని మళ్ళీ మామూలయిపోతాడు. మళ్ళీ కృష్ణుడిని గ్లోరిఫై చేయడం, కృష్ణుడిని పొగడటం, కృష్ణుడిని కీర్తించడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడికి మళ్ళీ కోపం వస్తుందనమాట. "ఎక్కడి నుంచొచ్చింది నీకు? ఈ ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? భయం లేకపోవడం, ఈ అభయం అనేది ఎక్కడి నుంచొచ్చింది?" అని అడుగుతాడనమాట. అప్పుడు ప్రహ్లాదుడు ఏం చెప్తాడంటే, "ఏ ఏ ఎనర్జీ అయితే ఎవరైతే నీకు నన్ను చంపే ఆ పవర్‌ని, ఆ ఎనర్జీని ఇచ్చారో సేమ్, సేమ్ పర్సన్ నుంచి నాకు ఆ అభయం అనేది వచ్చింది. భయం లేకపోవడం అనేది వచ్చింది. తర్వాత ఆ కాలకూట విషాన్ని కూడా జీర్ణం చేసుకునే శక్తి వచ్చింది. నీకు, నాకు శక్తినిచ్చింది ఒకళ్ళే" అని చెప్తాడనమాట ప్రహ్లాదుడు. అంత చక్కగా ప్రహ్లాదుడికి ఎక్స్‌ప్లెయిన్ చేసే 5 సంవత్సరాల బాబు అంతే. అంత చిన్నోడికి అంత పెద్ద ఫిలాసఫీ మాట్లాడే అంత కెపాసిటీ ఎక్కడి నుంచొచ్చింది? తర్వాత కాలకూట విషాన్ని తీసుకొని దాన్ని జీర్ణం చేసుకునే శక్తి ఎక్కడి నుంచొచ్చింది? అంత విశ్వాసం ఎక్కడి నుంచొచ్చింది? అదంతా కూడా పవర్ ఆఫ్ చాంటింగ్ అన్నమాట. అలా హరినామాన్ని చెప్తూ ఉండడం వల్ల ప్రహ్లాదుడికి ఆ ఎనర్జీ వచ్చింది. తర్వాత ఇంకా అంటే మొత్తానికి ఈ ఫైనల్‌గా ఏంటంటే, తర్వాత మనం భగవంతుడు 4 ఫ్యాక్టర్స్‌ని అందరూ కన్సిడర్ చేస్తున్నారు. కానీ ఈ ఫిఫ్త్ ఫ్యాక్టర్‌ని మాత్రం ఇగ్నోర్ చేస్తున్నారనమాట. అందుకే మనం కోవిడ్ లాంటి పెద్ద పెద్ద సిట్యుయేషన్స్‌ని మనం హ్యాండిల్ చేసుకోవాల్సొచ్చింది. కోవిడ్ సిట్యుయేషన్‌లో ఎంత దారుణంగా ఉండేదండి అసలు. ఇంట్లో నుంచి కూడా బయటికి రోడ్లన్నీ ఖాళీ. మామూలుగా అయితే బెంగుళూరు ట్రాఫిక్‌కి ఫేమస్ అన్నమాట. ఎక్కడ జూసినా ఫుల్ జామ్ ప్యాక్ అయ్యి ఉంటుంది. మోస్ట్‌లీ అన్ని పెద్ద పెద్ద సిటీస్ అన్నీ కూడా అంతే. హైదరాబాద్ కావచ్చు, లేదా బాంబే కావచ్చు, చెన్నై ఈ ప్లేసెస్ అన్నీ కూడా బాగా ట్రాఫిక్ ఉండే ప్లేసెస్ అన్నమాట. ఈ సిటీస్ అన్నీ కూడా. అలాంటి సిటీస్ కోవిడ్ టైంలో మొత్తం ఖాళీ. రోడ్లన్నీ ఖాళీ. ఎక్కడ కావాలంటే అక్కడ మనం తిరుగుతూ అంటే రోడ్లు ఖాళీ కాబట్టి అలా ఆ రకంగా చెప్తున్నా తిరగొచ్చని. మామూలుగా అయితే ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితిలో మనం ఉండేవాళ్ళం అన్నమాట. ఎంతో మందికి స్టార్టింగ్ డేస్‌లో అయితే చాలా మందికి తినడానికి ఆహారం కూడా లభించని పరిస్థితిలో ఉండేదన్నమాట. అయితే భక్తి వినోద్ స్వామి మహారాజ్ ఆయన క్లాస్‌లో చెప్పారు. ఏం చెప్తున్నారంటే, ఆ టైంలో ఆయన కోయంబత్తూర్ ఇస్కాన్‌లో ఉంటారు. కోయంబత్తూర్ ఇస్కాన్‌లో ఉంటారు. అయితే ఆ టైంలో ఆ కోవిడ్ టైంలో వాళ్ళు ఎంతో మందికి ఒక్క రోజుకి వాళ్ళు 500 ఫుడ్ ప్యాకెట్స్ అవి ఆహార పొట్లాలు అవన్నీ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసేవారనమాట బయట. చాలా మంది ఆ టైంలో ఈ ఇస్కాన్ డివోటీస్ కానీ, కొంతమంది ఇస్కాన్ డివోటీస్, కొంతమంది స్వచ్ఛందంగా. వాళ్ళకి వాళ్ళుగా కొంతమంది ఆ ఫుడ్ ప్యాకెట్స్ ఆహారం తయారు చేసి ప్యాకెట్లుగా పెట్టి చాలా మందికి ఆహారాన్ని అంటే కొంతమంది పనులు లేక ఆహ్, అంతవరకు ఉద్యోగాలు చేసిన డబ్బులు ఏంటంటే కొంతమందికి ఇన్‌కమ్ అది తక్కువ ఉంటది గదా! అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఆ డబ్బులవి అయిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మరి ఆహ్, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అవి లేవనుకోండి. ఆహారం అది ఎక్కడి నుంచి కొనుక్కుంటారు? తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో చాలామంది ఉండేవాళ్ళనమాట. అలాంటి టైంలో ఎప్పుడైతే ఇస్కాన్ డివోటీస్ కానీ, ఆ స్వచ్ఛంద సంస్థలు కానీ ఆహారాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళనమాట. రోజుకి 1000 ప్యాకెట్లో లేకపోతే 500 ప్యాకెట్లు లేకపోతే 100 ప్యాకెట్లని ఆహార పొట్లాల్ని వాటిల్ని వాళ్ళు వాటర్ బాటిల్స్ అవన్నీ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగేదనమాట. అలా జరిగినప్పుడు భక్తివినోద్ స్వామి మహారాజ్ చెప్తున్నారు. ఈవెన్ కోయంబత్తూర్ ఇస్కాన్ నుంచి కూడా వాళ్ళు చాలా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అవి చేసినప్పుడు చాలా సంతోషపడేవాళ్ళనమాట. ఎందుకంటే తినడానికి ఇప్పుడు మనకి ఏది లేకపోయినా మనం చాలా వరకు అంటే పెద్ద ఇల్లులు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా
మనం ఓకే. ఓకే. తినడానికి తిండుంటే ఎట్లో ఏదో ఒక రకంగా మనం మిగతావన్నీ ఏదో చేసుకోవచ్చులే అని ఆలోచిస్తాం మనం. అలాంటిది ఆ కోవిడ్ టైంలో కనీసం ఆహారం కూడా లేకపోతే చాలామంది చాలా ఇబ్బందులు పడినప్పుడు, అలాంటి టైంలో సాయం చేస్తే చాలామంది హ్యాపీగా ఫీలయ్యి మీకు మేము చాలా రుణపడి ఉంటాము అని చెప్పేసి భక్తి వినోద్ స్వామి మహారాజ్ తర్వాత మిగతా డివోటీస్ అందరికీ కూడా చాలామంది చెప్పారంట. ఇంకా కొంతమంది ఇంకొక స్టెప్ తీసుకొని మీరింత మంచి పనులు చేస్తున్నారు. సో, మా వంతు సాయం మేము కూడా చేస్తామని చెప్పి డొనేషన్‌లివ్వడము. తర్వాత వీళ్ళు అవన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసి, ఓహ్! నేను చేశాను అని డివోటీస్ ఎవరు ఫీల్ అవ్వలేదన్నమాట. తిరిగి ఏం రిప్లై ఇచ్చారండి? ఎవరైతే సాయం పొందారో వాళ్ళందరికీ మన భక్తులు, మన ఇస్కాన్ డివోటీస్ కానీ, లేకపోతే వాళ్ళందరూ ఏం చెప్పారంటే, "ఇది భగవంతుడి కృప. మీ మీద చూపిస్తున్న భగవంతుడి దయ. కాబట్టి మీరొక్క పని చేయండి భగవంతుడి కోసం. చాంటింగ్ చేయండి. భగవద్గీతని చదవండి" అని చెప్పేసి భగవద్గీత బుక్స్ ఇవ్వడము, వాళ్ళు భగవద్గీత చదివేటట్టు ఎంకరేజ్ చేయడము, వాళ్ళకి ఆహారం అది ప్రసాదాన్ని ఇవ్వడము, ఇవన్నీ చాంటింగ్ చేయించడము, ఇవన్నీ చేశారనమాట. ఇలా ఏంటంటే ఈ భగవంతుడు చేసే సాయం ఈ రకంగా ఉంటుందనమాట. అయితే ఆహారం అందరికీ దొరికిందా అంటే, ఎవరికైతే భగవంతుడి కృప అనేది ఉంటుందో వాళ్ళకి ప్రసాదం తినగలుగుతారు. అందరూ తినలేరనమాట. ప్రసాదం కూడా ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి వస్తుంది. అయితే ఇప్పుడు మనం ప్రభుపాద్ టైంలో మామూలుగా అయితే ప్రభుపాదని గురించి ఆలోచించండి. ఒక రూ. 40 తీసుకొని ఆయన సుమతి మొరార్జీ చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ ఇనీషియల్‌గా ఆవిడ వద్దన్నారనమాట. "వద్దు ప్రభుపాద్ మీరు చాలా 70 సంవత్సరాల దగ్గరకొచ్చేస్తున్నాయి. మీరంత దూరము దట్టు ఈ కార్గో షిప్‌లో వెళ్ళడం అనేది అంత సేఫ్ కాదు. వద్దు" అని చెప్తున్న ప్రభుపాద్ ఏంటంటే కొంచెం సీరియస్ కూడా అయిపోతారనమాట లాస్ట్‌లో. కొంచెం సేపు ఆవిడని కన్విన్స్ చేస్తారు. ఆవిడ ఒప్పుకోదనమాట. "ఎందుకు వద్దు మళ్ళీ మీ హెల్త్‌కి ఏదైనా అవుతుంది. మీరు నా ఫాదర్ లాంటి వాళ్ళు" అని చెప్పేసి ఆవిడ అంటారనమాట. ప్రభుపాద కూడా అంటారు. "నువ్వు కూడా నా కూతురు లాంటి దానివి. నాకు నువ్వు కూతురివయ్యుండి నీ తండ్రికి నువ్వు సాయం చేయాలి కానీ, ఈ రకంగా ఆపేస్తున్నావేంటి?" అనేసి ప్రభుపాద కూడా కొంచెం సీరియస్ అవుతారు. మొత్తానికి సుమతి మురార్జీ అనే ఆవిడ ఒప్పుకుంటుందనమాట. ప్రభుపాద్‌ని పంపిస్తుంది షిప్‌లో వెళ్ళడానికి ఆవిడ టికెట్స్ అవి ఇస్తుందనమాట. ఎప్పుడైతే ప్రభుపాద్ అక్కడ షిప్ ఎక్కిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ సీ సిక్‌నెస్ వల్ల ఈ ప్రభుపాద్‌కి 2 హార్ట్ అటాక్‌లొస్తాయి. మామూలుగా అయితే జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. ప్రభుపాద్‌ని తీసి మనల్ని మనం ఆ ప్లేస్‌లో పెట్టుకుంటే అస్సలు మనం భరించలేమనమాట. మనకి ఆ శక్తి లేదు. మనలో ఆ ప్యూరిటీ లేదు. అన్నిటిని మించి ఏంటంటే ఇక్కడ ప్రభుపాద్ ఆ 2 హార్ట్ అటాక్‌లని తట్టుకొని నిలబడి ఆయన ఫస్ట్ 1 ఇయర్ చాలా స్ట్రగుల్ అన్నమాట. ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉండేవాళ్ళు. ఒక దగ్గర పర్మనెంట్ ప్లేస్ లేదు. చేతిలో డబ్బులు లేవు. ఎవరు క్లాసులకొచ్చేవాళ్ళు కాదు. చాలా సార్లు ప్రభుపాద్ చాలా బాధపడ్డారన్నమాట. అసలు నిజంగా నేనెందుకు ఇక్కడికొచ్చాను? ఎప్పటికప్పుడు ఆయన వెళ్ళి షిప్‌కెళ్ళి నెక్స్ట్ షిప్ ఎప్పుడుంది అని అడుగుతూ ఉండేవాళ్ళన్నమాట. ఈ 1 ఇయర్ టైమ్ పీరియడ్‌లో కూడా ప్రభుపాద్ చాలా సార్లు అడిగేవాళ్ళు. ఎప్పుడుంది? వెళ్ళిపోదాం అనుకునేవాళ్ళు. కానీ మళ్ళీ ఎలా ఆలోచించేవాళ్ళు? లేదు. లేదు. నన్నిక్కడికి కృష్ణుడు తీసుకొనొచ్చాడు అనన్నా, లేదంటే మా గురు మహారాజ్ నాకు విదేశాల్లో వెస్టర్నర్స్‌కి పాశ్చాత్య దేశ దేశంలో ఉండే వాళ్ళకి ప్రచారం చెయ్యి అని నాకు చెప్పారు అనంటే, దానిలో ఏదో కారణం ఉంది. లేకుండా నాకా ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి రావు. భగవంతుడు కూడా నన్నిక్కడి వరకు తీసుకొనొచ్చాడు. 2 హార్ట్ అటాక్‌లు వచ్చినా నిలదొక్కుకొని నేను బోస్టన్‌లో అడుగుపెట్టాను అంటే, దానికి ఏదో కారణం ఉంది అని చెప్పేసి ప్రభుపాద్ అంత స్ట్రాంగ్‌గా నమ్మారు. అంటే ఏంటి? ఇక్కడ ప్రభుపాద్ ఆ ఫస్ట్ 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవ్వలేదు. నేను చేయగలను. నేను వచ్చాను. నేను ట్రై చేస్తాను అని ప్రభుపాద్ ఎప్పుడూ అనుకోలేదన్నమాట. నా నా ఆ ఫిఫ్త్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యారు. ఆ ఐదో కారణం ఏంటంటే పరమాత్మ. కృష్ణుడు. కృష్ణుడి మీద సరెండర్ మొత్తం కంప్లీట్‌గా డిపెండ్ అయ్యారు. నేను నీ చేతిలో పప్పెట్ లాంటి వాడిని అంటే ఆహ్, హ్మ్. ఆహ్, తోలుబొమ్మని నువ్వు ఎలాగ ఆడిస్తే నేనలా ఆడడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి కృష్ణుడు అంతగా డిపెండ్ అయ్యారు. గురువు మీద, కృష్ణుడి మీద. అందుకే కృష్ణుడు కూడా ఆయనకు అంతలాగా హెల్ప్ చేశాడనమాట. మనలో లేనిది శుద్ధ భక్తుల్లో ఉండేది అదే విషయం అన్నమాట. ఆ ఒక్క విషయమే. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు నేను ట్రై చేసేయాలి, నేను ట్రై చేసేయాలి.
నేను, నేను, నేను అనే కాన్సెప్ట్‌లో బతుకుతూ ఉంటాం అన్నమాట. మనకు ఆ ఫస్ట్ 4 లేకపోయినా పర్వాలేదు. లాస్ట్‌దొక్కటి కృష్ణుడు అనుగ్రహం ఒక్కటి ఉంటే ఏదైనా చేయొచ్చన్నమాట. ఏదైనా జరుగుతుంది. మనకి ఆ స్ట్రాంగ్ నమ్మకం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అలా ఫస్ట్ 1 ఇయర్‌లో కూడా ప్రభుపాద్‌కి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. ఒకసారి ప్రభుపాద్ ఉన్న అపార్ట్మెంట్‌లో ఒక బాగా డ్రింకింగ్ చేసిన అతను ఉన్నాడనమాట. అతను వచ్చి ప్రభుపాద్ మీద డేవిడ్ అనుకుంటా అతని పేరు. ప్రభుపాద్ మీద అటాక్ చేయడం జరుగుతుంది. అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. ప్రభుపాద్ ఆ ప్లేస్ నుంచి ఎళ్ళిపోతారనమాట. వెళ్లి వేరే దగ్గర ఉండడం స్టార్ట్ చేస్తారు. తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యారనమాట. ప్రభుపాద్ అంతగా స్ట్రగుల్ అయ్యారు. ఈరోజు మనం దాన్ని మనం అంత స్ట్రగుల్ అయిపోవాల్సిన అవసరం లేదు. మనల్ని ఎవరు ₹40తో యూఎస్ ఎళ్ళమని చెప్పట్లేదు. కార్గో షిప్‌లో ట్రావెల్ చేసి యూఎస్ ఎళ్ళండి అని చెప్పట్లేదు. లేకపోతే ఏ ఫెసిలిటీస్ లేని ప్లేస్‌లో ఉండి నువ్వు ప్రచారం చెయ్యని మనకెవరు చెప్పట్లేదు. మనకన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు. భగవంతుడి దయ వల్ల మనకి ఇస్కాన్‌లో చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని క్లాస్ వినడానికి కూడా మనకు కష్టంగా ఉంది. తర్వాత ప్రభుపాద్ టైంలో ఇన్ని యూట్యూబ్ వీడియోస్ లేవు, ఇన్ని క్లాసులు లేవు, ఇవేమీ లేవన్నమాట. ఎందుకు కోవిడ్ ముందు కూడా మనకింత స్కోప్ లేదన్నమాట. ఈ కోవిడ్ టైంలో ఏమైందంటే, ఒక విధంగా కోవిడ్ అనేది మనకి మిగతా వాళ్ళందరికీ ఎలా ఉన్నా ఈ కృష్ణ భక్తులకి ఎస్పెషల్లీ ఇస్కాన్ డివోటీస్‌కైతే ఒక వరం అయిపోయిందనమాట. చాలా మంది డివోటీస్‌గా తయారయ్యారు ఈ కోవిడ్ టైంలో. అలా ఏంటంటే ఎప్పుడైతే మనం భగవంతుడి మీద మనం ఆధారపడడం అనేది జరుగుతుందో, ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే భగవంతుడు ఎవరండి ఉపద్రష్ట హనుమంత. ఆయనే మనకి అన్నీ శాంక్షన్ చేసేది ఆయనే. ఆ తర్వాత అది ఎగ్జిక్యూట్ చేసేది కూడా ఆయనే అన్నమాట. లేకపోతే మన ప్లానింగ్‌తో మనం ఏది చేయలేము. మన ప్లాన్‌లన్నీ కూడా వేస్టే అన్నమాట. దేహేస్మిన్ పురుషః పరః. అతను మన దేహంలో పరమ పురుషుడనమాట. పరమాత్మలాగా ఉండి ఆయన అన్నీ కూడా అన్నీ శాంక్షన్ చేయడము, అన్నీ ఎగ్జిక్యూషను అన్నీ ఆయనే చూసుకుంటారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? సుహృదం సర్వభూతాని జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఎప్పుడైతే మనం భగవంతుడిని తెలుసుకోవడానికి ట్రై చేస్తామో, అది మనకి అల్టిమేట్ పీస్ ఫార్ములా అనమాట. ఆ! అది ఇవన్నీ మనం మనకి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఐ అనే వర్డ్‌ని అంటే ఇప్పుడు మనం నేను అనే దాన్ని తీసేసి భగవంతుడు అనే దాన్ని మన జీవితంలో యాడ్ చేసుకుంటామో, మనకి ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదనమాట. అన్నీ ఆయనే జూసుకుంటాడు. మనం చేయాల్సిందల్లా ఏంటండి, మనకి భగవంతుడికి సేవ చేసుకొని, భగవంతుడి మీద నమ్మకం ఉంచాలి అంతే. ఒకసారి ఏమవుతుందంటే, ఒక హ్మ్, ఒక పెద్ద మీటింగ్ కాదు. ఒక పెద్ద భక్తులందరూ కలిసి భక్తుల సాంగత్యం, ఇష్టాగోష్ఠి జరుగుతూ ఉంటుందనమాట. భగవంతుడి గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక గురువు కూర్చొనుంటారు, ప్రవచనం ఇస్తూ ఉంటారు. అందరూ ఆయన ప్రవచనాన్ని చాలా శ్రద్ధగా వింటారనమాట. సడెన్‌గా గురువు ఏం చెప్తారు, "అయ్యో! ఆ స్లాబ్ పడిపోతుంది పైనుంచి" అని చెప్తారనమాట. అందరూ జాగ్రత్తగా ఉండాలి. స్లాబ్ ఇంకొద్దిసేపట్లో పైనుంచి కింద పడిపోతుంది అని చెప్తారు. ఇంక చూడాలి అంతవరకు ఎన్నో గొప్ప క్వెషన్‌లడిగి ప్రతి ఒక్కళ్ళు గూడా నేను పరమ భక్తుడిని అన్న ఫీలింగ్‌లో ఉన్నారనమాట. ఎప్పుడైతే ఆహ్, హ్మ్, గురువు ఆ రకంగా చెప్తారో మొత్తం అందరూ పరిగెత్తుకొని అక్కడి నుంచి పారిపోతారనమాట. ఒక్కతను మాత్రం అదే రూఫ్ కింద కూర్చొనుంటాడు. అయితే అప్పుడు ఆ గురువు అడుగుతారనమాట. "అదేంటి అందరూ పారిపోతున్నారు గదా! నీకు భయం లేదా?" అంటే, "ఎందుకు భయము? మీరు ఇప్పటి వరకు మీరు చెప్తున్న క్లాస్ అదే కదా! భగవంతుడి మీద నమ్మకం ఉంచాలి అని. ఒకవేళ నేను చచ్చిపోవడం అనేది అది భగవంతుడి కోరిక అయితే, నన్ను చంపడం అనేది భగవంతుడి కోరిక అయితే, నేనెక్కడికి పారిపోయినా నేను చచ్చిపోతాను. నేను నా మీద అది పడినా పడకపోయినా సరే నేను చనిపోతాను. ఒకవేళ భగవంతుడి అనుగ్రహం అనేది నాకుంటే, ఒకవేళ స్లాబొచ్చి కరెక్ట్‌గా నా నెత్తి మీద పడినా సరే, నాకేమీ జరగదు అని నమ్మకం అన్నమాట. అని ఆ నమ్మకంతో నేనిక్కడ కూర్చున్నాను అని చెప్తాడనమాట. అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనకుండాల్సింది అది విశ్వాసం. రీసెంట్‌గా మనకి ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగింది కదండీ! దానిలో కూడా అంతే కదా! ఎంతోమంది చనిపోయారు. కానీ ఒక్కతను మాత్రం బతికున్నాడనమాట. ఎందుకు? భగవంతుడు ఆయన్ని రక్షించాలనుకున్నాడు కాబట్టి ఆయన బతికున్నాడు. లేకపోతే భగవంతుడు చంపేయాలి అని అనుకుంటే మొత్తం అదంతా కాలి బూడిదైపోయారు అందరూ కూడా. అలా అంత పెద్ద యాక్సిడెంట్‌లో కూడా ఈ ఒక్క మనిషి బతికి ఉన్నాడు అనంటే దానికి భగవంతుడే కారణం అన్నమాట. అది. అదండి ఈరోజు శ్లోక. అంటే మనం ఈ, ఈ మొత్తం 5 కారణాల్లో కూడా ఫస్ట్ 4 మనం
ఎలా ఉన్నా సరే ఈ 5వ కారణం మీద మనం ఎప్పుడూ డిపెండ్ అవ్వాలి అని ప్రభుపాదుల వారు కూడా క్లియర్‌గా ఈ శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ మాతాజీ. చాలా చక్కగా ఉంది మాతాజీ క్లాస్. మరి మీరు కృష్ణ అన్నట్టు మాతాజీ దండవత్ ప్రణామం. ఒక్కొక్కళ్ళు చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. ఒక్కొక్కళ్ళు రాజేష్ ఒక్కొక్క ప్రభు క్లాస్ విన్నాను మాతాజీ. కీర్తన అద్భుతంగా చేశారు మాతాజీ. మొన్న తొలి ఏకాదశి నాడు వెళ్ళాము. కీర్తన చాలా అద్భుతంగా చేశారు మాతాజీ. నేను చెప్తుంటే అదే గుర్తొచ్చింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ మాతాజీ. మీరు మీరు అన్నట్టు అన్నట్టు మాతాజీ 5 ఎవరు కారకాల్లో భగవంతుని యొక్క కృప అనేది లేకపోతే ఆ మిగిలిన ఉన్నా కూడా వ్యర్థమైనది మాత్రం చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. మాతాజీ రాధేశ్యాం ప్రభుజీ గారిని ఒకసారి మా గ్రూప్ లోకి తీసుకొస్తారా మాతాజీ? మేమందరం కూడా వారి కీర్తన వాళ్ళ క్లాస్ వినే అవకాశం ఇస్తారా? ఏమన్నా ఉంటుందా? ప్రభుజీకి తెలుగు రాదు మాతాజీ. నాకు తెలిసినంత వరకు ఆయనకు తెలుగు రాదు. కానీ అంటే ఇంగ్లీష్ ఓకే అయితే మీరు మేబీ శ్రీప్రద మాతాజీని అడగండి మాతాజీ. అండ్ మీ ఇంట్లో ఎవరైనా కొంచెం పెద్ద పిల్లలు ఎవరైనా ఉంటే మాతాజీ, అంటే 10th అండ్ అబోవ్ చదివే పిల్లలు కానీ, లేకపోతే జస్ట్ జాబ్‌లో జాయిన్ అయ్యే పిల్లలు అలా ఉంటారు కదా మాతాజీ. అంటే ఇన్ బిట్వీన్ 15-25, 30 ఇయర్స్ ఏజ్ ఉండే పిల్లలు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి కంపల్సరీ రాధేశ్యామ్ ప్రభుజీ లెక్చర్స్ వినమని చెప్పండి మాతాజీ. ఎందుకంటే ఓకే మాతాజీ. రాధేశ్యామ్ ప్రభుజీ జనరల్‌గా యూత్ ప్రీచింగ్‌కి ఎక్కువ ఆయన మెయిన్ ఏంటంటే యూత్ ప్రీచింగ్ అన్నమాట. పిల్లలు చాలా బాగా అట్రాక్ట్ అవుతారు. జనరల్‌గా మనం పిల్లలకి చెప్తే వినట్లేదు కదా మాతాజీ. ఇప్పుడు పిల్లలకి మనం అవును. చెప్పలేం కూడా. ఏంటి నువ్వు నాకు చెప్పేదేంటి? అబ్బా! ఎవరు వింటారు దేవుడికి సంబంధించినవన్నీ అలా అనుకుంటారు గదా! కానీ రాధేశ్యామ్ ప్రభుజీ లెక్చర్స్ వింటే పిల్లల్లో చాలా మార్పు వస్తుంది మాతాజీ. మీరు ఓకే మాతాజీ. అందరూ ట్రై మాతాజీ చేయండి. తప్పకుండా మేము అది ఓపెన్ చేసి చూడమంటాం ప్రభుజీ గారిది. మాతాజీ ఒకసారి మాతాజీని కనుక్కుంటాం గానీ, ప్రభుజీ ఒకసారి మా క్లాస్‌కి వస్తే ట్రాన్స్‌లేట్ చేస్తారు కదా! శ్రీప్రద మాతాజీ గాని, మురళీ ప్రభుజీ గాని. మాతాజీ. అలా ఒక క్లాస్ మాకు ఆ ప్రభుజీని కలిసే అవకాశాన్ని ఇవ్వండి మాతాజీ మా అందరికీను. శ్రీప్రద మాతాజీ చెప్పండి మాతాజీ. మేబీ మాతాజీ అరేంజ్ చేయగలరేమో. అదే. తప్పకుండా మాతాజీ. మీరు కూడా ఒకసారి తెలియచేయండి మాతాజీ. డెఫినెట్‌గా మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే ఈరోజు కృష్ణ. క్లాస్ లో హరే కృష్ణ మాతాజీ. భగవంతుడిని మర్చిపోకుండా ఆయన చేస్తున్నాడు అనే కాన్సెప్ట్ చాలా బాగా చెప్పారు మాతాజీ. సేమ్ భగవంతుడినే కాన్సెప్ట్ గా పెట్టుకుని ప్రతిదీ చెయ్యాలి. ఆయనే మెయిన్. మిగతా 4 మర్చిపోయినా పర్వాలేదు, ఆయన మర్చిపోవద్దని చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు మాతాజీ. ధన్యవాదాలండి. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. కరోనా అనేది మాకు వరం లాంటిది మాతాజీ. ఆ కరోనా వల్లనే మేము ఈ ఆన్లైన్ క్లాసులు వినగలుగుతున్నాము. లేకుంటే మేము అట్లనే ఉండిపోయే వాళ్ళం భౌతికంగానే మాతాజీ. మేము అంత దూరం వచ్చి మేము క్లాసులు వినలేము కదా మాతాజీ. నాకు ఒక వరం లాగా అయింది మాతాజీ. మీరు కోవిడ్ సిచ్యుయేషన్ మనందరికీ ఒక వరం మాతాజీ. హరే ఆ కృష్ణ. టైంలో ఈవెన్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న డివోటీస్ కూడా చాలా సీరియస్ అయ్యారు మాతాజీ. ఎందుకంటే ఆ టైంలో ఒక్కొక్కళ్ళు ఎంత అనుభవించాం మాతాజీ. నిజంగా ఆ రోజులు మళ్ళీ ఎప్పుడు రాకూడదని ప్రార్థించాలి. ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేనంత చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసా. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు చావు వింటూనే ఉండేవాళ్ళము. మీరు అన్నట్టు మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు అన్నట్టు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మన కృష్ణ గురించి మాతాజీ. ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనే విషయం మాత్రం నాకు అనిపించింది మాతాజీ. మీరు చెప్పగలరు. ఒకప్పుడు అలాగే అనుకునేదాన్ని మాతాజీ. అంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని చేయాల్సిన పని కూడా, అంటే అది మంచి పని అయినా కూడా ఏదైనా అనుకుంటారేమో అనే ఇదితో ఆపేసేదాన్ని. నాకు ఈ కృష్ణ కాన్షియస్ లోకి వచ్చాక మనం ఏం చేస్తున్నాం అనేది మనకి క్లారిటీ ఉన్నప్పుడు ఒకళ్ళ గురించి మనం అనుకోకూడదు. అసలు వేస్ట్ ఆఫ్ టైం అనేది ఈ రోజు నాకు చాలా బాగా అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. అంతే మాతాజీ. ఎవరేమనుకుంటారు మాతాజీ. అందరికీ ఎవరి పనులు ఆళ్ళకున్నాయి. అంతే. కొన్ని రోజులు ఏమైనా ఒకటి 2 సార్లు అనుకుంటారు. అయితే ఏం పోయింది. మనం అంటే ఎప్పుడు మనం ఇంకొకటి కూడా అనుకోవాలి మాతాజీ. మనల్ని మనం పెద్ద గొప్పగా అనుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. అయ్యో! నేను ఇంత గ్రేట్ పర్సనాలిటీ, నా గురించి ఏంటి అలా అనేసుకుంటున్నారని అనుకోనివ్వండి. ఏమైపోయింది. మనకి కొంచెం ప్యూరిఫై అవుతాం అన్నమాట. వాళ్ళు మనల్ని తిట్టుకుంటే. ఆ రకంగా మంచిదే.
Yes, కానీ మాతాజీ. ఉంది మాతాజీ. కాబట్టి ఇంకా ఎవరి గురించి ఆలోచించరు మాతాజీ. ఇప్పుడు సిటీస్‌లో అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా! ఇప్పుడు ఈవెన్ సిటీస్‌లోనే కాదు. ఈవెన్ నార్మల్ ఊర్లలో కూడా పక్కింట్లో ఏం జరుగుతుందో ఇటుపక్క ఉండే వాళ్ళకి తెలీదు. అలా ఉంటున్నారు మాతాజీ. అవును మాతాజీ. Yes. చెడుకే చాలా ఎవరు బాగుంది సాయం మాతాజీ. అనేది ఇంకా ఆ! ఎవరి పనులు ఆళ్ళకి సరిపోతున్నాయి మాతాజీ. అవును మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే 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 కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ఇంకా ఆపేద్దామండి. ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే మనం